అందరికీ నమస్కారం అండి. తెలుగు భాషామృతం ఛానల్కు అందరికీ స్వాగతం. ఏదైనా ఇవ్వగలిగిన వాడికే పుచ్చుకునే అధికారం ఉంటుంది. చంద్రుడు మన మనసును, జ్ఞానాన్ని ప్రభావితం చేస్తాడంటారు. అందువలన మనకు వెన్నెల లాంటి చల్లని, తెల్లని, పవిత్రమైన మంచి బుద్ధిని ప్రసాదించమని చంద్రుణ్ణి అడగాలి. ఇతరుల నుంచి మనది కానిది పొందే అధికారం నైతికంగా వారికి మనం ఏదైనా ఇచ్చినప్పుడు మాత్రమే కలుగుతుంది. బుద్ధిని ప్రసాదించే చంద్రుడంతటి గొప్పవారికి మనం ఏమి ఇవ్వగలము? ఏమిచ్చినా అంత గొప్పవాడి ముందు అవన్నీ దిగదుడిపాయి కదా. చంద్రుడు హాయి గొలిపే వెన్నెలను ఇస్తున్నందుకు కృతజ్ఞతగా మనం ధరించిన తెల్లని కొత్త బట్టల నుండి ఒక నూలు పోగును లాగి చంద్రదర్శనం సమయంలో చంద్రునికి సమర్పించడం, అంటే చంద్రుని వైపు విసరడం ఒక ఆచారం. నిజంగా చంద్రుడు మనం విసిరే ఆ పోగును తీసుకుంటాడా అంటే తీసుకోవడం, తీసుకోకపోవడం కాదు. ఇక్కడ ఇతరులకు ఇచ్చే గుణాన్ని నేర్పించడం, అలవాటు చేయడం అన్నదే విషయం. మనం ఎంత ఇవ్వగలమో అంత మన శక్తి కొలది ఇవ్వగలగడం అన్నమాట. మన శక్తిని అనుసరించి ఇతరులకు ఏదైనా ఒక కానుక ఇవ్వడం కానీ, సహాయం చేయడం కానీ చేస్తున్నప్పుడు ఈ జాతీయాన్ని వాడుతున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. అందరికీ ధన్యవాదాలు.